ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను రోజు కార్చిన కన్నీరు నా యేసయ్య చూస్తున్నాడా? నన్ను పట్టించుకుంటున్నాడా? నాకు జవాబు రావటం లేదేంటి? నా యేసయ్య ఇంకా జవాబు ఇవ్వటం లేదేంటి? మనుషులు వదిలేసినట్టు నా యేసయ్య నన్ను వదిలేశాడా? నాకు ఎందుకు సమాధానం రావటం లేదు? నా జీవితం ఇలాగే ఉంటుందా? నా తలరాత ఇంతేనా అంటూ దిగులు పడుతూ ఉన్నావా? నువ్వు నిందలతో ఉంటే ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు? నువ్వు ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తాడు. అందుకే నా యేసయ్య ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచెను అని. నువ్వు ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు, జవాబు రావటం లేదు అని మాత్రం అనుకోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. నీవు లేని జీవితం నాకు వద్దయా, నీవుంటే నాకు ఎంతో మేలయా.